శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, నాకు చదువు ఎలా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక మిలీనియం క్వశ్చన్స్. రకరకాలైన ఛానల్స్, రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని వినాలి, ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్తోనే అందరూ చూస్తుంటారు. గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. ముందుగా మనం గోచార గ్రహస్థితి ప్రకారంగా 2025 నవంబర్ నెల సింహరాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని సూర్య భగవానుడు 4వ ఇంట్లోనూ 5వ ఇంట్లోనూ ఉన్నారు. చంద్రుడు ప్రతి 2.5 రోజులకి రాశి మారుతున్నారు. కుజ భగవానుడు 12వ ఇంట్లోనూ, బుధుడు 4వ ఇంట్లోనూ, బృహస్పతి 10వ ఇంట్లోనూ, శుక్రుడు 2-3 ఇంట్లోనూ, శని భగవానుడు 7వ ఇంట్లోనూ, రాహువు 8వ ఇంట్లోనూ, కేతు 2వ ఇంట్లోనూ ఉండడం వల్ల జరిగే ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చూసుకుంటే, ధైర్యం, సాధనతో కూడిన విజయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. శని భగవాన్ యొక్క అష్టమ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. సృజనాత్మకత, కొత్త ఆలోచనలు పిల్లల విషయంలో పెట్టండి. అలసట పెరుగుతుంది. కొంచెం వ్యయం కూడా, ధన వ్యయం కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. గురుగ్రహం 10వ ఇంట్లో ఉండడం వల్ల పదోన్నతి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి బదిలీ యోగం బలంగా ఉంది. ఉన్నతాధికారులు మీ పనితీరుపై సంతృప్తి పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త బాధ్యతలతో పాటు పేరు కూడా వస్తుంది. అధికార సంబంధించిన నిర్ణయాలు మీ పక్షాన ఉంటుంది. ఉద్యోగస్తులకి ధైర్యంగా ఉండొచ్చు. కొత్త వ్యాపార ఆలోచనలు రూపుదిద్దుకుంటారు. కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులారా. మీరు ఎన్నో రోజులుగా మీకు రావాల్సినటువంటి అప్పులు రాకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ప్రెషర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం, శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లేదా టీం లీడర్ స్థానానికి మీరు ఎదిగే అవకాశాలు ఉన్నాయి. సహచరులతో మద్దతుగా వ్యవహరించడం వల్ల ఆఫీస్ వాతావరణంలో అనుకూలంగా ఉంటుంది. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా, ప్రైవేట్ రంగం వారికి, రాజకీయ నాయకులకి గురు కర్మస్థానంలో ఉండడం వల్ల మీ మాటకు కాస్త బలం పెరుగుతుంది. పార్టీ మద్దతు, ప్రజా గౌరవం లభిస్తుంది. కొత్త పదవులు, నూతన కమిటీ సభ్యత్వం పొందే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులు మీతోనే ఉంటారు, జాగ్రత్త పడండి. విదేశీయ ప్రాజెక్టులు, కాంట్రాక్టులు సానుకూలంగా ఉంటుంది. విదేశీయ ఒప్పందం ద్వారా విదేశీయ శిక్షణ, ప్రయాణం లేదా కొత్త ఉద్యోగ ఆఫర్ సూచనలు కనబడుతున్న ఐటీ, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి గుర్తింపు ప్రోత్సాహకరంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి గురుగ్రహం ఆశీర్వాదంతో ఉన్నత విద్యా అవకాశాలు, విదేశీయ చదువులు బలపడతాయి. మీరు కోరుకున్న యూనివర్సిటీలలో చక్కగా ఉద్యోగం పొందే అవకాశాలు బాగా ఉంటున్నాయి. క్రీడాకారులకి ఒత్తిడి పెరుగుతుందని కూడా చెప్పచ్చు. బాగా స్ట్రెస్లో పడుతున్నారు. కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఇబ్బంది పడకండి. రానున్న రోజులంతా కూడా మీకు ఉంటుంది. ఇక్కడను మహిళలు, కుటుంబ మహిళలు, వ్యాపారం చేసే మహిళలు, వీళ్ళందరికీ కూడాను సౌందర్య వస్తువులు, కాస్మెటిక్స్ అంతా కొంచెం మీకు రియాక్షన్స్ కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా కొన్ని వస్తువులంతా కూడా కొనండి. రైతులకి లాభదాయకమైనటువంటి ఆర్డర్లు వస్తుంది. జాగ్రత్త అవసరము. పొలాల్లో తిరిగేటప్పుడు మాత్రం చెప్పడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్లో కాస్త మిశ్రమంగానే ఉంది, అంత గొప్పగా ఏం లేదని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల బాగా అలసట, నిద్రలేనితనం, జీర్ణ వ్యవస్థ, కంటి సమస్యలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి. మంచి ఆరోగ్యాన్ని పొందడానికి పెట్టండి. ఈ నెలంతా కూడా మీకు అదృష్ట సూచనలో రంగు బంగారు మరియు పసుపు రంగు బాగా కలిసి వస్తుంది. నంబర్ 1 అనేది మీకు లక్కీ నంబర్. తూర్పు దిక్కు ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య హృదయం అనే ఒక మంత్రాన్ని పారాయణించండి. ఆరోగ్యానికి మామిడి ఆకులతో
అప్పుడప్పుడు తోరణాలు వెలిగించండి. ఆ మామిడి యొక్క ఆకుని ఎండబెట్టి ఆ మధ్యలో తొడిమి ఉంటుంది కదా, దాన్ని ఒత్తిగా మార్చి నూనె వెలిగించండి. నూనె పోసి దీపం వెలిగించండి. మంచి అవకాశాలు ఉంటాయి. పిల్లలకంత పాఠ పుస్తకాలన్నీ కూడా ఇవ్వండి. శని భగవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను ఏదైనా మీ యొక్క ఇష్టదైవం కులదైవంలో వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడం కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 9000077149 నంబర్కి వాట్సాప్ చేయండి. మీకు మేము రిప్లై ఇస్తాము. ఇంకను ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుంటాయి అనుకుంటున్నాను. ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణం అయ్యప్ప. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. కపిల తీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన దేవాలయంలో అడుగుపెట్టి ప్రదక్షిణం చేసి మొక్కుకున్న వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి. ఎంతోమంది మాకు చెప్పున్నారు. రండి, దర్శనం చేసుకోండి. విజయవస్తు. శరణమయ్యప్ప. శ్రీమాత్రే నమః. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఫస్ట్ సద్గురు జ్యోతిషాలయం నుండి దీపావళి శుభాకాంక్షలు. మా టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులకి, భగవద్బంధువులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అందరికీ ఉన్నటువంటి ఒక చిరు రెగ్యులర్గా అన్ని టీవీల్లో అన్ని ప్రవచనకర్తలు అందరు గురువులు చెప్తున్నదే, కొంచెం మనం కూడా మన ఛానల్ ద్వారా కూడా కొంచెం తెలుసుకునేటట్టుగా బాగుంటుంది అనే ఒక చిరు ప్రయత్నంలో దీపావళి అంటే ఏంటి, దీపావళి రోజు ఏం చేయాలి, దీపావళి రోజు ఏ పూజ చేయాలి, ఈ దీపావళి ఎప్పుడు వచ్చింది, పటాకులు కాల్చొచ్చా కాల్చకూడదా, ఏ పూజ చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచన ఉంటుంది. దీపావళి అంటే దీపపు ఒక వరసను దీపావళి అంటారు. నరకాసురుని యొక్క వధం అయిన తర్వాత, ఆ నరక చతుర్దశి అయిన తర్వాత వచ్చే రోజుని దీపావళి. ఆ నరకాసురుని సంహరించిన తర్వాత అమ్మవారు ఈ ప్రపంచం అంతా కూడా ఆనందపడింది. దాంతో దీపాలు వెలిగించి అందరూ కూడాను ఆనందాన్ని పొందినటువంటి దాన్ని దీపావళి అంటారు. ఆ రోజు నుంచి మొదలు పెడితే కార్తీక మాసం మొదలయ్యి చక్కగా కార్తీక మాసం, ధనుర్మాసం అంతా కూడాను ప్రతి ఇంటిలోనూ గడప దగ్గర, తులసి కోట దగ్గర, అన్ని చోట్ల ఉసిరి చెట్టు దగ్గర, రాగి చెట్టు దగ్గర అందరూ కూడా దీపాలు పెడుతుంటారు కదా. ఈ దీపాలు వరుసగా పెట్టేదాన్ని దీపావళి, దీప వరుసను దీపావళి అంటారు. ధన్తెరస్ అమ్మవారు, లక్ష్మీవారు, కొంతమంది ఈ దీపావళి రోజు చక్కగా లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు. మరి దీపావళి రోజు ఏం చేయాలి గురుగారు అని అంటే తైల అభ్యంగన స్నానం చేయాలి అంటారు. పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇంట్లో పెద్దవాళ్ళు ఒక చోట కూర్చొని ఉంటారు. పిల్లలందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి నువ్వుల నూనె రంగరించి పటాకులు ఇచ్చి కాల్చమని చెప్పి, తర్వాత స్నానం చేసి వచ్చి కొత్త బట్టలు వేసుకొని ఇంట్లో పూజ, లక్ష్మీ పూజ చేయడం, దేవాలయాలకు వెళ్ళడం, పెద్దవాళ్ళందరూ కూడా చిన్నపిల్లలకి ఆశీస్సులు ఇస్తూ వాళ్ళకి గిఫ్ట్స్ అంతా కూడా ఇవ్వడము, ఇవన్నీ చేయడం. ఒకటి, సాయంత్రం అవ్వగానే చక్కగా వారి పాఠ్య పుస్తకాలను ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు చదవడం. ఎందుకంటే లక్ష్మీప్రదం అంటారు. ఆ రోజు పుస్తకం చదవడం లేదా ఒక శ్లోకం నేర్చుకోవడం, ఒక పూజ చేయడం అనేది లక్ష్మీప్రదం అంటారు. అంత అద్భుతమైనటువంటి రోజు. మరి ఆ రోజు ఇంట్లో ఏమేమి చేయాలంటే తెల్లవారు మాకు స్నానం చేసి ఇల్లంతా కూడా ఆడవాళ్ళంతా కూడా చక్కగా కడిగేసి దుడిచేసుకొని చక్కగా గడపకంతా కూడా పసుపు రాకి, మగవాళ్ళందరూ ఆకులు, మామిడి ఆకులు అన్నిటి కూడా కట్టి, తోరణాలన్నీ కూడా కట్టేసి చక్కగా పైన మన ఇంటి పైన ఓంకార ధ్వజారోహణం చేసి అద్భుతమైనటువంటి ఒక హైందవ సంప్రదాయాన్ని విట్టగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియడం. ఎందుకు ఈ శుభాకాంక్షలు చెప్తున్నారంటే, మనం కొన్ని రోజులుగా కొంతమందికి మాట్లాడకుండా ఉంటాం చూస్తారా, ఒక్కసారి మీరు ఎప్పుడో ఫోన్ చేస్తారా అని ఎదురు చూస్తుంటారు. వాళ్ళతో ఒక్కసారి మాట్లాడండి. శుభాకాంక్ష తెలవగానే మళ్ళీ ఆ దీపకాంతి పెరిగినట్టు వాళ్ళ జీవితంలో, మీ జీవితంలో ఒక ఆనందాన్ని తెచ్చే ఒక అద్భుతమైనటువంటి రోజే ఇక దీపావళి రోజు. ఈ దీపావళి రోజు చాలామందికి ఒకటి ఉంది, గురుగారు పటాకులు కాల్చకూడదు, పొల్యూషన్ అంట కదండి, కాలుష్యం కదనండి. ఏమండి, పటాకులు కాలుస్తే కాలుష్యం ఏంటండి? మోటార్లు, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, కార్లు, స్కూటర్లు, ఇన్ని పొల్యూషన్తో మనం పడుతున్నాం. ఆ ఒక్కరోజు పిల్లలు ఆనందంగా చేసుకునే ఆ పటాకులు కాల్చుకొని, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఎన్నో కాలం నుంచి చేస్తున్నారు కదా. ఇది ఆ ఒక్కరోజు ఉంటుందేమో పొల్యూషన్, అయితే అయింది కానీ ఆనందం అయితే పోతుంది కదా. దీపావళి చేసుకునేవారు అనడం కంటే కూడా దీపావళి మేము చేసుకున్నామని చెప్పడం ఎంత గొప్పగా ఉంటుంది.
ఈ 2025 దీపావళి ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఆనందాన్ని కలిగించాలని, అద్భుతాన్ని కలిగించాలని భగవంతుడి దగ్గర ప్రార్థన చేసుకుంటూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండాలని, దీపావళి అప్పుడు పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలు పటాకులంతా కాల్చినప్పుడు జాగ్రత్తగా వారి మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే పట్టు చీర కానీ పట్టు లంగాలని ఆడపిల్లలంతా వేసుకుంటుంటారు. చిన్నపిల్లలు చేయి కాల్చుకోకుండా కొంతమంది పిల్లలు చేతితో కాల్చుతుంటారు. వాటన్నిటిని పెద్దవాళ్ళుగా ఉండి మనం దగ్గర ఉండి ఈ దీపావళి పండుగను ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలి. విజయోస్తు. శరణమయ్యప్ప స్వామి, శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునే శరణమయ్యప్ప. కార్తీక మాసం వచ్చేసింది, మార్గశిర మాసం వచ్చేసింది. అయ్యప్ప స్వామి ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి వారి యొక్క పూజలు, దీక్షలు, శబరి యాత్రలు అన్ని రకాలైనటువంటి మొదలైంది. మన యొక్క ఛానల్ ద్వారా ఇంక కొంచెం రీచ్ అవ్వాలని చాలామంది మాల వేసుకున్న వాళ్ళకి ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క దీక్ష ఎలా చేయాలి, అయ్యప్ప స్వామి అంటే ఏంటి, ఈ దీక్షలో ఏమేమి చేయాలి, పూజ అంటే ఏంటి, యాత్ర అంటే ఏంటి, మంత్రాలు అంటే ఏంటి, యొక్క గురుస్వామి అంటే ఎవరు, అయ్యప్ప స్వామి అంటే ఎవరు, ఈ దీక్ష అంతా ఏంటి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఈ యొక్క దీక్షలో వచ్చినటువంటి మార్పు నిత్య జీవితంలో ఏమైనా ఉందా, లేదా దీక్షలో స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఏమైనా ఉన్నాయని వీటన్నిటినీ చాలా ప్రశ్నలతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూడండి. చూసిన వాళ్ళు మీకు నచ్చిందంటే మీ మిత్రులకి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికమైనటువంటిది కదా. మన ఛానల్ పక్కనే గంట గుర్తుంది కదా, దానిలో ఒక గంట కొట్టేసాను గట్టిగా, అన్నీ కూడా మీకు వచ్చేస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు రోజుకి ఎన్నిసారి భోజనం చేయాలి? ఏకభుక్తం, ఒకటేసారి భోజనం చేయాలి అని చెప్పారు. దొరికింది కదా అని చెప్పి ప్లాట్ఫామ్ వెంబడి రోడ్ల మీద నిలబడుకొని తినడాలు, ఎక్కడ పడితే అక్కడ తినడాలు, ఉదయం ఒక టిఫను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనము, మళ్ళీ దీక్షలో ఆయిల్ ఫుడ్స్ అన్నీ తిని ఉపయోగం లేదు. మరి దీక్ష తీసుకుని లాభం ఏంది? ఏకభుక్తం చేయాలి, అది కూడాను స్పైసీ లేకుండా, గార్లిక్ ఆనియన్ లేకుండా, ఏ విధమైనటువంటి రజోగుణ పూరితమైనటువంటి లేకుండా మంచి సాత్వికమైనటువంటి ఆహారాలు తినాలి. వీలుంటే సాయంత్రం పూట పండ్లు, పలహారాలు మాత్రమే తీసుకోవాలి. విజయోస్తు. అయ్యప్ప స్వామి వారి చిన్ముద్రాం, మన మాలలోనే ఏం చెప్తున్నాం? జ్ఞానముద్రాం, శాస్త్రముద్రాం, గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం, శుద్ధముద్రాం, చిన్ముద్రాం నమామ్యహం. చిన్ముద్ర అంటే ఇది బొటన వేలుని, ఈ వేలుని తీసుకొని ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యపరమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. మనం కూడా నిత్య జీవితంలో రోజు ఒక్క ఇలా పెట్టి చూడండి, నఖశిఖ పర్యంతం మనకి నరాలన్నీ కదులుతున్నటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. స్వామివారి దాంట్లో చిన్ముద్ర అంటే ఇదే అనమాట. దీన్నే చిన్ముద్ర అంటారు. ఈ చిన్ముద్ర అందమైనటువంటి ముద్ర, చిన్న అంటే చిన్నది, అందమైనటువంటి ముద్ర, ఆరోగ్యాన్ని ఇచ్చే ముద్ర కాబట్టి ఇది స్వామివారు ఎంచుకున్నారు ఆ చిన్ముద్రను. శరణమయ్యప్ప. ఇది మీకు విదేశాల్లో ఆలయాలు ఉండదని చెప్పడం తప్పండి. వర్జీనియా, లేకపోతే వాషింగ్టన్ డీసీ, లేకపోతే న్యూజెర్సీ, న్యూయార్క్, మన దీంట్లో అమెరికాలోనూ మంచి అతి విపరీతమైనటువంటి చలి ఉన్నటువంటి స్విట్జర్లాండ్లోనూ, ఆస్ట్రేలియాలోనూ, దేశ విదేశాల్లోనూ, కెనడాలోనూ, అన్ని దేశాల్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఇంకా 18 సహా ఉన్నాయండి. వనయాత్ర చేసే రకంగా కూడా ఒక 5 కిలోమీటర్ల ప్రయాణంతో పాటు ఏర్పాటు చేసినటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా చాలా అద్భుతంగా మంచి చలిలో కూడా చన్నీటి స్నానం చేసి దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి యాత్రలు చేస్తున్నారు. 41 రోజులు, 48 రోజులు వ్రతం తప్పకుండా చేసి మరీ భారతదేశానికి వచ్చి ఇరుముడిస్తున్నారు. రానిలేని వాళ్ళు అక్కడే వారి వారి ప్రాంతంలోనే ఇరుముడి కూడా ఇస్తున్నారు. శరణమయ్యప్ప. ఏమంటే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు మా ఇంట్లోనే పూజ చేసుకోవాలా, లేదా బయట ఎక్కడన్నా పూజ చేసుకోవాలా? ఇది ఒక మిలియన్ ప్రశ్న. మీరు మాల వేసుకునేది ఎవరి కోసం? ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది. మనం నమ్మిన వాళ్ళు తల్లిదండ్రులు, మనల్ని నమ్మిన వాళ్ళు భార్య పిల్లలు. మనం వీళ్ళ కోసమే మనం దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కడో మండపంలో వేసుకుంటాం, మేము సన్నిధానంలో చేసుకుంటే భార్య పిల్లలు ఏం కావాలి? 48 రోజులు మీరు దీక్ష తీసుకొని ఉండగా 150 కోట్ల మందిలో అయ్యప్ప స్వామి మిమ్మల్ని ఎంచుకున్నాడు. ఆ పవిత్రమైనటువంటి మాల మీ మెడ మీద పడింది. మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మీ తల్లిదండ్రులకి, మీ భార్య పిల్లలకి మీరే కదా ఇవ్వాలి. కాబట్టి ఇంట్లోనే పూజ చేసుకోవాలి. మాకు వసతులు తక్కువ ఉన్నాయండి, అబద్ధం అండి. ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఎక్స్ట్రా రూమ్ ఉన్నాయి. ఆ సపరేట్గా రూమ్లో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. మీరు సాక్షాత్ అయ్యప్ప స్వామిగా ఉంటారు కాబట్టి ఆ ఇంటిని పాలి ఆ ఇల్లు దేవాలయంగా మారిపోతుంది. చక్కగా అందరూ కూడా మీకోసం ఎదురు చూస్తుంటారు మీరు చేసే సేవకు. శరణమయ్యప్ప. లేదండి, ఏ గురుస్వామి కూడా కొత్తగా మాల వేసే వాళ్ళని ఇబ్బంది పెట్టరండి, అవన్నీ అబద్ధం. అలాంటి
ప్రశ్నలే లేదండి. వాస్తవానికి గురుస్వామి దైవమే తునైప. ఆ గురుస్వామి దయ ఉంటేనే ఆ భక్తులందరూ కూడా శబరిమలకి వెళ్తారండి. ఏ గురుస్వామి కూడా ఇబ్బంది పెట్టరు. అలాంటి ఇబ్బంది ఆలోచన కూడా పెట్టకండి. ఒకవేళ వారు ఇబ్బంది పెట్టే రకంగా మీకు అనిపించిందంటే వారితో కూర్చొని మాట్లాడండి, డిస్కస్ చేయండి ఆ గురుస్వామి దగ్గర. ఎందుకంటే గురుస్వామి లేనిదే ఈ యొక్క శబరిమల యాత్ర లేదు. కాబట్టి గురు నింద చాలా మహాపాపం. గురు నింద చెయ్యకండి. శరణమయ్యప్ప. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎన్నింటికి లేవాలి, ఎన్నిసారి స్నానం చేయాలి, ఎన్నిసారి పూజ చేసుకోవాలంటే కార్తీక మాసంలో మనం మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయాత్పూర్వం లేవాలి. బ్రాహ్మ్య ముహూర్తంలో లేవాలి. ఈ బ్రాహ్మ్య ముహూర్తం అయిన తర్వాత తెల్లవారుజామున 4 నిద్ర లేవడం, తర్వాత చన్నీటి స్నానం చేయడం, ఒక్కసారి ఉదయం ఒక్కసారి సాయంత్రం. ఆహార నియమాలు అదుపులో ఉంటే ఈ 2 సార్లు స్నానాలు చేయాలి. అతిగా ఈ ఆయిల్ ఫుడ్కి సంబంధించిన ఆహారాలన్నీ తీసుకున్నారంటే ఎన్నిసార్లు అవుతుందో అది మీ ఇష్టం. కానీ ఎన్నిసారి పూజ చేయాలని కాదు, కలవు నామస్మరణాత్. మన యొక్క DNA శరీరంలో మొత్తం ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క నామస్మరణ అణువు ఉండాలి. కాబట్టి నామస్మరణకు ఒక లిమిట్ అంటూ లేదు. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప.